హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజీస్వర్ల్డ్. నేను మీ రాజేశ్వరి అండి. ఈరోజు రాజీస్వర్ల్డ్లో మార్నింగ్ నేను హెయిర్కి ఒక మాస్క్ని అప్లై చేసుకోవడానికి ఇలా తయారు చేసుకున్నానండి. కొన్ని మెంతులు, కలోంజీ సీడ్స్, అలాగే ఫ్లెక్స్ సీడ్స్, కొన్ని రైస్ వేసేసి ఇలా చక్కగా ఉడికించేసి దీన్ని ఫిల్టర్ చేసేసి హెయిర్కి అంతా అప్లై చేసుకుంటున్నానండి. హెయిర్ గ్రోత్కి, స్కాల్ఫ్ కూల్గా ఉండటానికి చాలా చక్కగా వర్కౌట్ అవుతుంది. కలోంజీ, ఫ్లాక్స్ సీడ్స్, మెంతులు, అలాగే రైస్ ఇవన్నీ హెయిర్కి చాలా మంచిదండి. వేసవిలో స్కాల్ఫ్ చక్కగా కూల్ అవ్వటానికి కూడా ఇవన్నీ బాగా పనిచేస్తాయి అన్నమాట. యాక్చువల్లీ ఏంటంటే ఇది పాపకు అప్లై చేద్దామని చెప్పేసి నేను ప్రిపేర్ చేశాను. కాకపోతే పాప స్కూల్కి తొందరగా టైం అవుతుంది, మార్నింగ్ స్కూల్స్ కదా, టైం అయిపోతుంది అని చెప్పేసి తను పెట్టుకోలేదు. సో నేనైతే అప్లై చేసుకున్నానండి. నేను అప్లై చేసుకున్న తర్వాత చక్కగా స్కాల్ఫ్కి అంతా బాగా మసాజ్ ఇచ్చాను. మార్నింగే ఏంటంటే ఇలా మార్నింగే అప్లై చేసుకోవటం వల్ల మనం పనులన్నీ చేసుకునేలోగా, పిల్లల్ని స్కూల్కి పంపించి రెడీ చేసి వంట వండేసేలోగా ఈ మాస్క్ అనేది బాగా డ్రై అయిపోతుంది. తర్వాత హెడ్ బాత్ చేయొచ్చు కదా అని చెప్పేసి మార్నింగే హెయిర్కి అంతా బాగా అప్లై చేశానండి. చక్కగా మసాజ్ కూడా ఇచ్చేసాను. ఇలా మసాజ్ ఇస్తూ ఉన్నప్పుడు నా స్కాల్ప్ అనేది బాగా చల్లగా ఉందండి. వేసవికాలం కదా, ఇది అప్లై చేస్తున్నప్పుడు బాగా చల్లగా కూల్గా అనిపించింది. మంచి రిజల్ట్ అయితే ఉందండి. నేను ఎప్పుడన్నా ఇది ట్రై చేస్తూ ఉంటాను. ఎప్పుడు ఏంటంటే హెయిర్ ప్యాక్లు నేను పిల్లల కోసమే తయారు చేస్తానండి. పెద్ద పాప కోసం ఎప్పుడు తయారు చేస్తూ ఉంటాను. తను పెట్టుకోగా ఏదన్నా మిగిలితే చిన్న పాప అడుగుతుంది, తనకు అప్లై చేస్తానన్నమాట. నా కోసం అంటూ నేను ఏది హెయిర్ ప్యాక్ రెడీ చేసుకొని ఎప్పుడు అప్లై చేసుకోనండి. పిల్లల కోసమే రెడీ చేస్తూ ఉంటాను. ఈరోజు ఏంటంటే అది అవాయిడ్ చేయటం వల్ల నేను పెట్టుకోవాల్సి వచ్చింది అంతే. చక్కగా అప్లై చేసుకున్న తర్వాత క్లిప్పర్ పెట్టేశాను. కొప్పుగా కట్టేసుకుని క్లిప్పర్ పెట్టేసుకున్నాను. 2 వారాలకు కానీ 3 వారాలకు కానీ మా పెద్ద పాపకి ఏదో ఒక ప్యాక్ని అప్లై చేస్తూ ఉంటానండి. తన హెయిర్ చక్కగా ఉండాలి అని చెప్పేసి బాగా అప్లై చేస్తూ ఉంటాను. ఏదో ఒకటి రెడీ చేస్తాను, మెంతులతో కానీ లేదా మందారం ఆకులతో కానీ, ఆనియన్తో కానీ ఏదో ఒకటి తనకి చక్కగా సూట్ అయ్యే విధంగా ఏదో ఒక ప్యాక్ని నేను అప్లై చేస్తూ ఉంటాను. ఇవాళైతే నేను అప్లై చేసుకున్నాను. ఇక ఇలా అప్లై చేసుకున్న తర్వాత పిల్లలిద్దరినీ లేపేసేసి నేను మార్నింగే నేతి బీరకాయతో కూర వండటానికి ప్రిపేర్ చేసుకున్నానండి. ఇది వచ్చేసి నేతి బీరకాయ, మామూలు బీరకాయ కాదండి, నేతి బీరకాయ. చాలా టేస్టీగా ఉంది. ఆల్రెడీ ముందు ఒకటి వండాను. ఇదేంటంటే నేను ఫీల్డ్ మీద వెళ్ళినప్పుడు, రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ రామానాయక్ అని చెప్పేసి ఐసీఆర్పి ఆయన ఏటీఎం మోడల్లో పండిందని నాకు ఇచ్చారండి. ఆల్రెడీ 2-3 ఇచ్చాడు. ముందు ఒకసారి వండాను, ఇంకా ఒకటి అలానే ఉంటే ఇవాళ చేస్తున్నానండి. ఈ బీరకాయకి చక్కగా పీల్ ఆఫ్ చేసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మామూలు బీరకాయ ఎలా వండుతున్నామో అలానే వండుకోవచ్చు. కాకపోతే ఇది తొందరగానే వేగిపోతుందండి. వేడి సెగకే వేగిపోతుంది. మామూలు బీరకాయ కొద్దిగా వేడి చేయాల్సి వస్తుంది. అలా కాదండి, ఇది నేతి బీరకాయ చాలా టేస్టీతో ఉంది కూర. నేనైతే స్టవ్ పైన పెట్టేసి పోపు వేసేసి బీరకాయ, టమోటా, అల్లం, వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచేసి వేసేస్తూ ఉన్నాను. జస్ట్ ఒక 5 మినిట్స్లో రెసిపీ అనేది రెడీ అయిపోయిందండి. కూరనైతే తొందరగానే చేసేసాను నేను. బీరకాయ టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఈ నేతి బీరకాయలు ఏంటంటే మనకు మార్కెట్లో కూడా చాలా తక్కువగా దొరుకుతాయండి. ఎక్కడ పడితే అక్కడ దొరకవు, మామూలు బీరకాయలే ఉంటాయి. నేతి బీరకాయలు చాలా రేర్గా దొరుకుతాయి, పొలాలలో మాత్రమే మనకు లభిస్తాయి. బీరకాయ కాంబినేషన్లోకి టిఫిన్గా దోశ వేశానండి. దోశ బీరకాయ కర్రీ అనమాట, మార్నింగ్ టిఫిన్ ఐటము. ఈ నేతి బీరకాయ కూరలో పాలు పోసి వండుకున్నామంటే ఇంకా బాగుంటుందండి. అది ఇంకొకసారి ట్రై చేయాలి ఎప్పుడన్నా. ఇప్పుడైతే నార్మల్గానే వండేశాను. ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసి చేసుకోండి. చాలా చక్కగా కుదిరింది నాకైతే. నేనైతే పిల్లల కోసం టిఫిన్ ఐటెంగా దోశలు వేసేసాను. పిల్లలిద్దరికీ 2 దోశలు వేసేసి బీరకాయ కర్రీని పెట్టేశానండి. కాంబినేషన్ కూడా చాలా బాగా కుదిరింది. మా రాయలసీమ వాళ్ళు ఏంటంటే దోశలలోకి ఎక్కువగా మేము పులుసు కూరల్ని చేసుకుంటూ ఉంటాము. ఏదైనా కర్రీ కానీ లేదా నాటుకోడి పులుసు కూర కానీ చేసుకుంటూ ఉంటాము. కొన్ని ప్రాంతాల సైడ్ ఏంటంటే ఎప్పుడు పల్లీ పచ్చడి, కొబ్బరి పచ్చడి, టమాటా పచ్చడి ఇవే చేసుకుంటూ ఉంటారు. మా రాయలసీమ వాళ్ళు ఏంటంటే ఎప్పుడూ దోశలలోకి పులుసు కూరలనే బాగా ఎక్కువగా చేసుకుంటూ ఉంటామండి. ఇలా టిఫిన్ చేసి మా చిన్న పాపకి ఇచ్చేసాను. అదైతే ఒక పట్టు లాగించేసేసింది.
ఇంకా పెద్ద పాప అయితే నాకు వద్దు, మార్నింగ్ మార్నింగ్ వద్దని చెప్పేసి బాక్స్లో పెట్టేసుకొని వెళ్ళింది. చిన్న పాప అయితే ఒక పట్టు లాగించేసింది. ఇంకొకటి ఏంటంటే మా రాయలసీమ వాళ్ళు పులుసు కూరలే కాదండి, దోశలలోకి బొంబాయి చట్నీ, ఎర్రకారం అది కూడా కాంబినేషన్ మా సైడ్ ఎక్కువగా ఉంటుందండి. మా సైడ్ అయితే దోశలలోకి ఈ రెండింటి కాంబినేషన్ ఎక్కువగా ఉంటుంది. పల్లీ చట్నీ చాలా తక్కువగా చేసుకుంటాం మా సైడ్ అయితే కనుక. ఇక పాప తినేసిన తర్వాత పెద్ద పాపకైతే ఇలా జడ వేసేసానండి. సాటర్డే కదా, తనకు కొద్దిగా వెరైటీ జడ కావాలంటుంది. ఎప్పుడైనా 2 జడలే వేస్తానండి. సాటర్డే వచ్చినప్పుడు హెడ్ బాత్ చేసినప్పుడు ఇలా డిఫరెంట్గా ఏదైనా కొత్తగా చేంజ్ చేసినట్లు జడ వేయమంటుంది. నేనైతే ఇలా వేశాను. నాకు సరిగ్గా జడలు రావండి, నాకు వచ్చినట్టు వేసేసాను అనమాట. ఇక నేను డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఈవినింగ్ వచ్చేసి ఒక చిన్ని ప్యాక్ని కూడా ప్రిపేర్ చేశానండి, బ్రూతో అనమాట. బ్రూ శనగపిండి కాంబినేషన్తో ఫేస్ ప్యాక్ని ప్రిపేర్ చేసేసాను. ముందుగా ఒక చిన్ని ముంత తీసుకున్నానండి, బౌల్ కాదు, నేను ఒక చిన్ని ముంతను తీసుకున్నాను. ఇది మట్టి పాత్ర, క్లే పాత్ర అనమాట. ఇలా ముంత తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ మైన శనగపిండిని వేసేసాను. ఒక చిన్ని బ్రూ ప్యాకెట్ని వేసేసానండి. ఇందులో చాలా తక్కువగానే ఉంటుంది, మన ఫేస్కి సరిపడ విధంగా ఉంటుంది అనమాట, ఎక్కువ ఏముండదు. సో ఒక చిన్ని ప్యాకెట్ తీసి వేసేసానండి. ఇందులో కొన్ని పచ్చిపాలు కూడా యాడ్ చేసేసాను. ఇలా పచ్చిపాలు వేసేసి చక్కగా బాగా మిక్స్ చేసేసాను అనమాట. ఉండలు అనేవి ఏమీ లేకుండా బాగా కలిపేసుకొని ఫేస్కి అంతా ప్రాపర్గా అప్లై చేసుకోవచ్చు. ఈవినింగ్ టైము మనకు కాస్త టైం ఉంటుంది కాబట్టి ఇలా ప్యాక్ని ఏదైనా అప్లై చేసుకొని జస్ట్ ఒక 10 మినిట్స్ అలా కూర్చోవచ్చు. మార్నింగ్ ఈ ప్యాక్స్ అనేవి అవ్వవండి, అలా ప్యాక్ వేసుకొని కూర్చున్నామంటే పని అనేది మనకు కుదరదు. సో ఈవినింగ్ టైము ఏవైనా ప్యాక్స్ వేసుకోవచ్చు. మార్నింగ్ ఏంటంటే హెయిర్కి అప్లై చేసిన తర్వాత మన పని మనం చేసుకోవచ్చు కాబట్టి మార్నింగ్ మాస్క్ అప్లై చేసుకున్నాను హెయిర్కి. ఈవినింగ్ అయితే ఫేస్కి ప్యాక్ని ఇలా అప్లై చేసుకున్నానండి. ఈ ప్యాక్ని ఫేస్కి అంతా చక్కగా అప్లై చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా కూర్చోండి, తొందరగానే డ్రై అయిపోతుంది. పైగా వేసవి కాలం కాబట్టి జస్ట్ ఒక 5 మినిట్స్లోనే ఆరిపోతుంది. ఆరిన తర్వాత కూల్ వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది. సోప్ ఏమీ అవసరం ఉండదండి, జస్ట్ ఒక కూల్ వాటర్తో మనం వాష్ చేసుకుంటే ఫేస్ అంతా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అప్లై చేసుకున్న తర్వాత ప్యాక్ అంతా బాగా డ్రై అవుతున్నప్పుడు మనం కదలకుండా ఉండాలండి. కదిలామంటే వ్రింకిల్స్ వచ్చేస్తాయి, ముడతలు వచ్చేస్తాయి స్కిన్కి. సో ఏదైనా సరే ప్యాక్ అప్లై చేసుకున్నాక మనం జస్ట్ ఒక 10 మినిట్స్ అలా కూర్చోవాలి, లేకపోతే పెద్ద యూజ్ ఏముండదు. కాబట్టి ప్యాక్కి కాస్త టైం కేటాయించండి. ఇలా బాగా డ్రై అయిన తర్వాత నేనైతే కూల్ వాటర్తో వాష్ చేసేసానండి. డ్రై అవుతుంది లేదని మనం చేత్తో ముట్టుకోగానే మనకు తెలిసిపోతుంది అనమాట. కూల్ వాటర్తో బాగా వాష్ చేసుకున్న తర్వాత ఫేస్ చూడండి ఈ విధంగా ఉంటుంది. బయట ఎక్కువగా తిరుగుతూ ఉంటాం కాబట్టి స్కిన్ అనేది డార్క్గా అయిపోతుంది. ఎండాకాలంలో అయితే ఇంకా డార్క్గా డల్గా అయిపోతూ ఉంటుంది. అప్పుడప్పుడు ప్యాక్స్ ఇలా అప్లై చేసుకున్నామంటే స్కిన్ అనేది మంచి గ్లోగా ఉంటుంది. సో నేనైతే ఇలా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటానండి. మా పిల్లలు చూడండి వీడియో చేస్తున్నప్పుడు కూడా ఏదో ఒకటి నాతో మాట్లాడిస్తూనే ఉంటారు. ఇంతేనండి టుడే వ్లాగ్ అనమాట, నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ వ్లాగు. బాగా వాష్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక స్టిక్కర్ పెట్టేసుకొని మళ్ళీ రొటీన్ ఇంట్లో పని నాకు సరిపోతుంది. మా చిన్న పాప కూడా చూడండి. మరి మీకు ఈ వీడియో నచ్చితే రేపు ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.